అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖా ప్రభుత్వాలు దిగి రావాలంటే పెద్ద యుద్ధాలే చేయాల్సి ఉంటది ప్రభుత్వాలు దిగొచ్చి మనకు కావాల్సిన పని చేయాలనంటే చేపించుకోవాలనంటే పెద్ద పెద్ద ర్యాలీలు నిరాహార దీక్షలే చేయాల్సి ఉంటది కానీ ఈ ఒక్క ఫోటో ప్రభుత్వాన్ని దిగొచ్చేటట్టు చేసింది ఈ అక్క తీసుకున్న ఒక్క నిర్ణయము అక్కడున్న ప్రాంతానికి పరిష్కార మార్గం చూపెట్టింది ఇంతకు ఏం చేసింది అక్క ప్రభుత్వం దిగేచేటట్టు ఏం చేసింది ఎంత సాహసం చేసింది ఏం చేస్తే ప్రభుత్వం దిగొచ్చింది ఈ అక్కకు ఈ తరమోళ్ళు అంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు చెంపపెట్టు సమాధానం ఇయ్యాలంటే ఈ అక్కను ఆదర్శంగా తీసుకొని ముంగడుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా ఇది నాగోల్లో ఉన్న ఆనందనగర్ కాలనీ ఏమైందంటే పాపం ఆ అక్క అడుగడుగున గుంతలు అతుకతుకుల రోడ్లు అవన్నీ దాటేసుకుంటా స్కూటీ మీద వచ్చింది ఒక్కటి కాదు తన ఇద్దరు పిల్లలతో సహా కొద్దిగా ముంగడికి పోగానే అక్కడక్కడ వర్షపు నీరు ఆగింది కొన్ని జాగాల డ్రైనేజీ నీరు కూడా ప్రవహిస్తూ ఉంటుంది రోడ్ల మీద ఆ గుంతల ఆ వర్షపు నీరు ఆగింది ఆ నీళ్ళల్లా అది కనబడలే ఆ గుంత లోతు ఎంతుందో తెలవలే టపేలు మని కింద పడిపోయినరు తల్లి ఇద్దరు పిల్లలతో సహా బిడ్డలకు దెబ్బలు తగిన బాధ ఆమె తట్టుకోలేకపోయింది కడుపుల నుంచి ఆవేదన తండుకొచ్చింది ఏం చేయాలనో అర్థం కాలేదు చేతులు కట్టుకొని కూసోలే దిక్కుదోచని పరిస్థితులలో కూసోలే అక్క నిజంగా ఆ అక్కకు హ్యాట్సాప్ చెప్పాలి మొత్తం మీద ఆ రోడ్డు మీదనే గుంతల కూసున్నది గుంతల కూర్చొని ఎవరు ఎంతమంది వచ్చినా లేవలే ఆ సమస్యకు పరిష్కారం చూపెడతాము ఇది తాత్కాలికంగా ఈ రోడ్డు మరమ్మతులు చేపిస్తామని హామీ ఇచ్చి డైరెక్ట్ మేయర్ సైతం అక్కడికి దిగేటట్టు చేసింది ఈ అక్క పేరు తెలియదు కానీ మొత్తం మీద నాగోల్ ఆనందనగర్ కాలనీలో ఉన్న పరిస్థితి ఇది ఇక్కడ నిన్న సోషల్ మీడియా వేదికగా ఈ అక్క చేసిన పని సోషల్ మీడియా వేదికగా దుమ్ము దుమారం రేపుతా ఉన్నది ఈ అక్కను ఆదర్శంగా తీసుకోవాలని కొందరు పెడితే ఇక కంపల్సరీ ఇట్లా పోరాడాల్సిందే ప్రభుత్వం మీద పోరాడి పని చేయించుకోవాల్సిందే అని కొందరు ఎందుకంటే మనం అడిగిన వెంటనే అమ్మాయిన అన్నం పెట్టేది అడగకముందు అమ్మాయిన అన్నం పెట్టేది అడిగిన వెంటనే సర్కారు పనిచేయేది కాబట్టి ఇట్లా సమాధానం చెప్తేనే కరెక్ట్ అని అనుకున్నది అక్క పోరాటానికి దిగింది చూడుండ్రి అతుకులు గుంతల రోడ్డు అక్క పోయి అక్కడ కూర్చుంది నిజంగా ఇంత మురుగున్నాయి నీళ్లు మనం నడుచుకుంటూ పోయినా కూడా దాదాపు పాదరక్షలు ధరించినా కూడా మనం ఆ నీళ్ళల్లో అడుగుపెట్టేందుకు ఇష్టపడతామా ఏ పోనీలే మనకెందుకు అని వీళ్ళు దులుపుకొని పోయే సందర్భాలు చాలా ఉన్నాయి కానీ అక్క అట్లా వదిలిపెట్టలే నాలక్క ఇంకెవ్వరికి జరగద్దు నేను పడ్డట్టు కింద ఎవరు పడద్దు అని చెప్పేసి పిల్లలకు దెబ్బ తలగంగానే అక్క ఆవేదనంతా బయటకు వచ్చింది మొత్తం మీద ఆమె ఆవేదనంతా ఆ మురికి నీళ్ళల్లో కూర్చొని మొత్తం ఆమె నిరసన తెలియజేసింది ఆ నిరసనతోని ఒకసారి చూడుర్రి వి వాంట్ సేఫ్టీ రోడ్స్ అని ప్లకార్డులు పట్టుకొని మరి ఆ కాలనీ వాసులు మొత్తము కొద్దిమంది వచ్చుడు జరిగింది అక్కకు మద్దతుగా నిలబడడం జరిగింది మొత్తం మీద ఆ ఒంటరి పోరాటంతో పాటు వాళ్ళ కాలనీ వాసులంతా అక్కడ మద్దతు ఇచ్చుడు జరిగింది మొత్తం మీద ఇది చూడొచ్చు దెబ్బకు అక్కడికి అధికారులు వచ్చి ఆ అక్కకు మొత్తం భరోసా ఇచ్చుడు జరిగింది భరోసా ఇచ్చిన వెంటనే తాత్కాలికంగా ఆ రోడ్డు మరమ్మతులు చేపట్టుడు జరిగింది మొత్తం మీద ఆ అక్కతోని ఆ రోడ్ల గుంతలన్నీ పూడ్చుకుపోయినాయని చెప్పుకోవాలి ఇంత సాహసం ఎవ్వరు చేయరు నిజంగా ఇయ్యాల రేపు మనది కాదులే అని తుడుచుకొని పోయిన సందర్భాలల్లో అక్క ఆవేదన ఈ ప్రభుత్వము దిగొచ్చేటట్టు ఉండే ఆ నిరసన అట్లా వ్యక్తం చేసింది మొత్తం మీద అక్కడ రోడ్లు మొత్తము ఆ ఆనందనగర్ కాలనీలో ఉన్న రోడ్లు అప్పటికప్పుడు తాత్కాలికంగా పరిష్కార మార్గాలు అంటే తాత్కాలికంగా పూర్తి చేసిర్రు ఆ గుంతలన్నీ ఇక మొత్తము పూర్తిగా మరమ్మతులు ఎప్పుడు చేపడతారో చూద్దాం కానీ ఇప్పటికైతే తాత్కాలిక మరమ్మతులు ఈ ఒక్క ఫోటో
సర్కార్ని దిగచ్చేటట్టు చేసింది. ఈ అక్క అందరికీ ఆదర్శంగా నిలబడాలని, కంపల్సరీ ఈ అక్కను ఆదర్శంగా తీసుకోవాలి, మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి చేరేయాలి. ఈ విధంగానన్నా చేరేస్తే ఏ ప్రభుత్వాలైనా, ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా సమస్యలు పరిష్కరించేదాకా కొట్లాడాలని చెప్పేసి ఈ ఒక్క వీడియోతో మనందరికీ తెలియజేసింది ఈ అక్క.